బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. విశ్వభవితను చెప్పిన కాలజ్ఞాని జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు, గురుదేవుల వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క ఉపాసన ఫలితంగా వచ్చినటువంటి ఉపాసనా బలం చేత ప్రత్యేకించి గోచారవశాత్తు ఉన్నటువంటి స్థితిగతులను అనుసరించి గవ్వ ప్రశ్నను సమన్వయం చేసుకుని ఈ వారం రాశి ఫలాలని తెలియజేస్తూ ఉన్నాను. 2వ తారీఖు జూన్ మాసం 2025 సోమవారం నుండి 8/6/2025 ఆదివారం వరకు ఉన్నటువంటి గోచారవశాత్తు ఉన్నటువంటి గ్రహగతులు: మేషంలో శుక్రుడు, వృషభంలో రవి బుధులు, మిథునంలో దేవగురు బృహస్పతి, కర్కాటకంలో అంగారకుడు, సింహంలో కేతువు, కుంభంలో రాహువు, మీనంలో శని. వారాంతరానికి వృషభం నుండి మిథునంలోకి బుధుడు, అలాగే కర్కాటకం నుండి సింహంలోకి అంగారకుడి యొక్క సంచారం జరగబోతుంది. వివిధ ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలాలే కాకుండా ఈ విధమైనటువంటి గ్రహగతులు దేశ కాలమాన పరిస్థితుల్లో ఎంతో ప్రభావాన్ని చూపబోతున్నాయని నేను తెలియజేస్తున్నాను. ప్రత్యేకించి ఆర్థిక పరమైనటువంటి అంశాలు, సాంకేతిక పరమైనటువంటి స్థితిగతులు, వీటన్నిటినీ కూడా ప్రభావితం చేసేటువంటి విధంగా ఈ గ్రహగతులు ఉండబోతున్నాయి. ప్రత్యేకించి దేశ కాలమాన పరిస్థితుల్లో వాతావరణంలో కలిగే రకరకాలైనటువంటి మార్పులు, వాటి కారణంగా వింతైనటువంటి విచిత్రవంతమైనటువంటి వ్యాధులు మళ్ళీ ప్రబలిపోయేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. అతివృష్టి అనావృష్టి కారణాల వల్ల అవ్వచ్చు, వర్ష తీవ్రత వల్ల అవ్వచ్చు, వరదలు ముంపులు లాంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు కూడా ఉండేటువంటి అవకాశం గోచరిస్తుంది. ఇక ద్వాదశ రాశుల యొక్క రాశిఫలం: శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. మేషరాశి వారి యొక్క జీవన గమనంలో కొన్ని మిశ్రమమైనటువంటి ఫలితాలను మనం చూడబోతున్నాం. సానుకూలవంతమైనటువంటి స్థితిగతులు ఉన్నప్పటికీ కూడా కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల్లో నిర్ణయాలు తీసుకోవటంలో ఆలస్యం అవటం, ఏం చేయాలో అర్థం కానటువంటి సందిగ్ధకరమైనటువంటి స్థితిగతుల్లో ఉండేటువంటి అవకాశం ఉంది. కానీ వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధమైనటువంటి అంశాలు మాత్రం సానుకూలంగా ఉన్నాయి. అనుకూలవంతమైనటువంటి ఫలితాలు కలిగేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి కుటుంబానికి సంబంధించినటువంటి తల్లిదండ్రులు అవ్వచ్చు, కుటుంబ సభ్యులతో అవ్వచ్చు, అనవసరమైనటువంటి విరోధాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయం గురించి జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ప్రత్యేకించి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల జాగ్రత్త. వాహన సంబంధమైనటువంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయి. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఈ పరిస్థితుల నేపథ్యంలో గణపతి స్వరూపాన్ని ఎంత విశేషంగా ఆరాధన చేస్తే, గణపతికి గనక గరికమాలను అందిస్తే యోగదాయకమైనటువంటి మార్పులు ఏర్పడతాయి. సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండేటువంటి అవకాశం ఉంది. మీ సమీప ప్రాంగణంలోని ప్రాచీనమైనటువంటి శివాలయ ప్రాంగణానికి వెళ్ళి గణపతికి గరికమాలను అందించండి. యోగదాయకమైనటువంటి పరిస్థితుల్ని తప్పకుండా పొందేటువంటి అవకాశం కనపడుతుంది. తదుపరి వృషభ రాశి. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. కెరియర్ పట్ల కొంత జాగ్రత్త అవసరమవుతుంది.
జీవితంలో కొన్ని అదృష్టకరమైనటువంటి సంఘటనల వల్ల అదృష్టం వల్ల పనులన్నీ కూడా చక్కబడుతూ ఉంటాయి. కానీ కుటుంబ జీవితంలో మాత్రం ఏవో తెలియని కొన్ని ఇబ్బందులు, నిర్ణయాలు తీసుకోలేకపోవటం, మానసికమైనటువంటి సంఘర్షణ, జీవిత భాగస్వామితో అత్యంత అనుకూలంగా ఉంటుంది. యుగదైకమైనటువంటి మార్పుల్ని మీరు పొందుతారు. కానీ కుటుంబానికి సంబంధించినటువంటి తల్లితో విరోధించేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. ప్రత్యేకించి వాహనానికి సంబంధించినటువంటి రిపేర్లు అవ్వచ్చు, ఇంటికి సంబంధించినటువంటి రిపేర్లు అవ్వచ్చు, మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. ఆర్థికంగా మీ పరిస్థితులన్నీ కూడా మెరుగుపడతాయి. అన్నిటికంటే కూడా అధికంగా మీరు ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వృషభ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఎంతో కాలంగా స్తంభించిపోయి ఉన్నటువంటి పరిస్థితులు, ఆర్థికపరమైనటువంటి అంశాలు అవ్వచ్చు, ఆరోగ్యకరమైనటువంటి స్థితిగతులు అవ్వచ్చు, ఇతరత్ర పరిస్థితులన్నీ కూడా సానుకూలవంతమయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఎంతో కాలంగా తృతీయ స్థానంలో ఉన్నటువంటి అంగారకుడు చతుర్థ స్థానమైనటువంటి సింహరాశిలోకి సంచరించబోతున్నాడు. దీనివల్ల కొన్ని సానుకూలవంతమైన, అనుకూలవంతమైనటువంటి ఫలితాలతో పాటు కొన్ని మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా ఆర్థికపరమైనటువంటి అంశాల్లో అనుకూలత రాబోతుంది. సానుకూలవంతమైనటువంటి స్థితిగతులు మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది. ప్రత్యేకించి మహాలక్ష్మి అమ్మవారిని విశేషంగా పూజించండి. అష్టలక్ష్మి స్తోత్రాన్ని కనుక విశేషంగా చదివిన, అష్టలక్ష్మి అమ్మవారికి సంబంధించినటువంటి పూజాది కర్తవులు చేస్తున్న, శ్రీ సూక్తంతో శ్రీచక్రాన్ని విశేషంగా పూజించిన సానుకూలవంతమైన మార్పుల్ని తప్పకుండా పొందేటువంటి అవకాశం కనపడుతుంది. తదుపరి మిథున రాశి. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందబాంబ జై. మిథున రాశి వారికి అత్యంత అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితుల్ని మనం చూడబోతున్నాం. సానుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. కెరియర్ అత్యంత అనుకూలవంతంగా ఉంటుంది. ప్రత్యేకించి విద్యలో అభివృద్ధి, కుటుంబ పరిస్థితులు పూర్తి అనుకూలంగా ఉన్నాయి. యోగదాయకమైనటువంటి పరిస్థితుల్ని మనం చూడబోతున్నాం. విందులు, వినోదాలు, విహారయాత్రలు వీటన్నిటి కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. కుటుంబానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం గురించి మీరు తీసుకునేటువంటి నిర్ణయం సానుకూలవంతమైంది. అనుకూలవంతమైనటువంటి ఫలితాలని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది. ప్రత్యేకించి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మాత్రం మిథున రాశి జాతకులకి కంటికి సంబంధించిన, కీళ్ళకు సంబంధించినటువంటి విషయంలో ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. శని భగవానుడికి సంబంధించి ఏదైనా పూజాది క్రతువు చేసినా, నవగ్రహాలు ఉన్నటువంటి శివాలయ ప్రాంగణానికి వెళ్ళి శని భగవాను ప్రత్యేకించి జ్యేష్ఠ సమేత శని భగవాను విశేషంగా పూజించిన, నువ్వుల నూనెతో కలిపినటువంటి మిశ్రమం చేత శని భగవానుడికి అభిషేక క్రతువును జరిపించటం వల్ల యోగదాయకమైన మార్పులు వస్తాయి. సానుకూలవంతమైనటువంటి పరిస్థితుల్ని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది. తదుపరి కర్కాటక రాశి. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందవంబ జై. కర్కాటక రాశి జాతకులకి అత్యంత అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. దూర ప్రాంత ప్రయాణాలు యోగించేటువంటి అవకాశం ఉంది. వాటిలో మీకు లాభం కలుగుతుంది. విదేశాలకు సంబంధించినటువంటి వ్యక్తులు అవ్వచ్చు, దూర ప్రాంతానికి సంబంధించిన మిత్రుల వల్ల మీకు లాభం కలిగేటువంటి అవకాశం ఉంది. విద్యలో అత్యంత అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు, ఆకస్మికమైనటువంటి ధన ప్రాప్తి యోగాలు ఉన్నాయి. అయితే ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో మాత్రం జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. కర్కాటక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో సరికొత్త నిర్ణయాలు తీసుకోవడానికి
సానుకూలవంతమైనటువంటి పరిస్థితులే అధికంగా ఉంటాయని మనం తెలియచేయచ్చు. మరిన్ని సానుకూలవంతమైనటువంటి, అనుకూలవంతమైనటువంటి ఫలితాలని పొందటానికి కాను ఈ రాశి జాతకులు హనుమంతుల వారు, ఆంజనేయ స్వాముల వారిని విశేషంగా పూజించండి. ఆంజనేయ స్వాముల వారికి కనుక కదలి అర్చన చేయించిన కదలి ఫలాలు అరటిపళ్ళ చేత హనుమంతుల వారికి విశేషంగా అర్చన చేయించగలిగితే సానుకూలవంతమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి, అనుకూలవంతమవుతాయి, యోగదాయకమైనటువంటి ఫలితాలు పొందగలిగినటువంటి పరిస్థితుల్ని మనం చూడబోతూ ఉంటాం. తదుపరి సింహరాశి. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామిని నమో నమ. జై వీరబ్రహ్మ, జై గోవిందమాంబజై. సింహరాశి జాతకులకి అత్యంత అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధమైనటువంటి అంశాలకి ఈ వారం అత్యంత అనుకూలం, అద్భుతం కూడా. ఆత్మవిశ్వాసం చేత మీరు తీసుకునే నిర్ణయాలు సఫలీకృతం అవుతాయి. అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండేటువంటి అవకాశం ఉంది. తల్లిదండ్రుల చేత ప్రేమ, అభిమానాలు, అనురాగాల చేత కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు వాళ్ళ యొక్క సాహచర్యం వల్ల, వాళ్లకు సంబంధించినటువంటి సహకారం వల్ల మీరు మరిన్ని పనులు పూర్తి చేయగలుగుతారు. ఎన్నో అంతుచిక్కనటువంటి సమస్యలను కూడా పరిష్కారం చేసుకోగలుగుతారు. సంతాన సౌఖ్యం, సానుకూలవంతమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. భూ సంబంధమైనటువంటి వ్యవహారాలు అవ్వచ్చు, స్థిర చరాస్తులకు సంబంధించిన అమ్మకం, కొనుగోలు విషయంలో తప్పనిసరిగా మీకు విజయం లభించేటువంటి అవకాశం ఉంది. రాబడికి తప్పనిసరిగా దారులు పెరిగేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. అయితే ఈ రాశి జాతకుల ఆరోగ్య సంబంధమైనటువంటి అంశాల పట్ల మాత్రం చాలా జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. కంటికి సంబంధించినటువంటి, రక్త సంబంధమైనటువంటి అంశాల్లో ఆరోగ్య సమస్యలు అధికంగా ఉంటూ ఉంటాయి. కాబట్టి ఈ విషయం పట్ల చాలా జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. మీ అందరికి కూడా తెలిసినట్లే అతి ప్రాచీనమైనటువంటి శివాలయ ప్రాంగణంలోని గణపతి స్వరూపం దగ్గరకు వెళ్ళి గణపతికి గనక గరికమాల ఇస్తూ అటుకులు, బెల్లం నివేదన చేయగలిగితే యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో అభివృద్ధి ఉంటుంది. అత్యంత అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్ని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కనపడుతుంది. తదుపరి కన్యా రాశి. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. కన్యా రాశి జాతకుల యొక్క జీవన గమనంలో బాధ్యతలు పూర్తి చేయగలుగుతారు. కొత్త బాధ్యతలను నెరవేర్చడానికి ఇది సానుకూలవంతమైనటువంటి, సరైనటువంటి సమయంగా మనం భావన చేయొచ్చు. ప్రత్యేకించి మీలో ఉన్నటువంటి సామర్థ్యం బయటకు వస్తుంది. మీలో ఉన్నటువంటి సామర్థ్యం చేత ఎంతో కాలం నుంచి కూడా పరిష్కారం కానటువంటి ఎన్నో సమస్యల్ని పరిష్కారం చేసేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉంటాయి. విజయం లభిస్తుంది. కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులనే కాదు, వ్యాపార సంబంధమైనటువంటి భాగస్వాములందరినీ కూడా మీరు కలుపుకుపోతారు. ప్రత్యేకించి జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి ఆరోగ్యపరమైన అంశాలు మిమ్మల్ని కంగారు పెడతాయి. వారి ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాల పట్ల మాత్రం తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. అయితే కొన్ని అంశాలు, సమయానికి ధనం రాకపోవటం, ఆర్థికపరమైనటువంటి ఒత్తిళ్లు పెరుగుతూ ఉండటం, ఏం చేయాలో తెలియనటువంటి సందిగ్ధకరమైనటువంటి స్థితిగతి మీ మానసికమైనటువంటి ఆందోళనకి కారణమవుతుంటుంది. అంటే ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి. వీటి విషయంలో జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. మీ సమీప ప్రాంగణంలో ఎక్కడైనా సరే అతి ప్రాచీనమైనటువంటి విష్ణుమూర్తి స్వరూపమైనటువంటి దేవదేవుడి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి తులసి దళాలతో కట్టినటువంటి మాల, తులసి మాలని విష్ణుమూర్తికి సమర్పణ చేయటంతో పాటు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని విశేషంగా పారాయణ చేయండి. జాతకంలో అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఉన్నటువంటి సమస్యలు తొలగిపోవటమే కాదు, యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండేటువంటి అవకాశం కనపడుతుంది.
తదుపరి తులారాశి. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామిని నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబచే. తులారాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఎందుకో తెలియదు కొన్ని మిశ్రమమైనటువంటి ఫలితాలు మీరు చూస్తారు. వాటిలో ప్రత్యేకించి కుటుంబ సభ్యులే కాదు, కొంతమంది వ్యక్తులతో ఇతరులతో మీరు విభేదించేటువంటి సమయం ఇది. ఉద్యోగంలో స్థిరంగా ఉన్నటువంటి మీకు సహచరులు అవ్వచ్చు, సన్నిహితులు అవ్వచ్చు, పై అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. కొంతమంది వ్యక్తులు మీకు సహాయ నిరాకరణ చేసేటువంటి అవకాశం ఉంది. ఇది మానసికంగా సంఘర్షణ కలిగించేటువంటి అంశం. అయినప్పటికీ కూడా వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి స్థితిగతుల్లో ముందుకు వెళ్ళడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం మాత్రం కనపడుతూ ఉంటుంది. అయితే జీవిత భాగస్వామితో అనవసరమైనటువంటి వాగ్వివాదాలు రావచ్చు. ఏదో రకంగా మానసికంగా మనస్పర్ధలు, అపోహలు, అపార్థాలు మీ ఇద్దరి మధ్య ఇబ్బందులకు కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. కొత్త మిత్రుల యొక్క కలయిక వెళ్ళవచ్చు, కొత్త వ్యాపారం పెట్టుబడులు అవ్వచ్చు. మీ యొక్క ఆర్థిక పరమైనటువంటి అంశాలను మాత్రం మరింత మెరుగ్గా ఉండేటట్టు చూస్తాయి. అంటే ఆర్థికపరమైన అంశాలు బాగున్నాయి, కానీ కుటుంబపరమైనటువంటి స్థితిగతులు, కెరియర్కు సంబంధించినటువంటి విషయాల్లో మాత్రం ఏవో ఇబ్బందులు ఉన్నాయి. వీటి పట్ల జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. విరామం విశ్రాంతి లేకుండా ప్రయాణాలు కొనసాగించటం లేదా పనులు చేయటం వల్ల ఆరోగ్యం కూడా క్షీణించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాల పట్ల కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. అంగారకుడు, ప్రత్యేకించి కుజుడు, అధిదేవతా స్వరూపాలు, ప్రతిథి దేవతా స్వరూపాలు, ప్రత్యేకించి సుబ్రహ్మణ్యేశ్వర స్వరూపాన్ని ఎంత విశేషంగా మనం పూజిస్తే, శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వాముల వారికి చందనంతో అలంకరించిన అభిషేక క్రతువు జరిపిన యోగదాయకమైనటువంటి పరిస్థితుల్ని తప్పకుండా పొందేటువంటి అవకాశం కనపడుతుంది. తదుపరి వృశ్చిక రాశి. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబచే. వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాలు బాగున్నాయి. కుటుంబ వ్యవహారాల్లో మాత్రం కొంతమంది వ్యక్తులకి అధికంగా మనం ప్రాధాన్యత ఇవ్వటం వల్ల, వాళ్ళ యొక్క అనవసరమైనటువంటి జోక్యం వల్ల మానసికంగా మన ప్రశాంతతని కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది. భార్యాభర్తల మధ్య అవ్వచ్చు, కుటుంబ సభ్యుల మధ్య అవ్వచ్చు, అదే కుటుంబానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు, బయట వాళ్ళు, వాళ్ళ యొక్క అనవసరమైనటువంటి జోక్యాలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే ఇది మానసికమైనటువంటి సంఘర్షణకి కారణమయ్యేటువంటి అంశం. ప్రత్యేకించి అన్ని విషయాలు అనుకూలవంతంగా ఉన్నప్పటికీ ఆర్థిక పరమైనటువంటి స్థితిగతుల్లో కొంతమందిని నమ్మటం, విశ్వసించటం, ప్రత్యేకించి ఆర్థిక పరమైనటువంటి స్థితిగతుల్లో కొన్ని ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు, నగదుకు సంబంధించినటువంటి అంశాలు, బ్యాంకుకు సంబంధించినటువంటి లావాదేవీలు, వీటి విషయంలో మాత్రం కొంత జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే నగదుతో వెళుతూ ఉన్నటువంటి సందర్భంలో అవ్వచ్చు, బ్యాంకుకు సంబంధించినటువంటి లావాదేవీల్లో అవ్వచ్చు, కొన్ని మోసపూరితమైనటువంటి చర్యలకి మీరు గురి అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి సైబర్ క్రైమ్ లాంటి విషయాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండటం వృశ్చిక రాశి జాతకులకి చెప్పదగినటువంటి సూచన. వారసత్వంగా ఆస్తిని పొందుతారు. పూర్వీకుల నుండి మీకు రావలసినటువంటివి, ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తవుతాయి. మీకు రావాల్సినటువంటి స్థిర చరాస్తుల్ని మీరు పొందేటువంటి అవకాశం కనపడుతుంది. ప్రత్యేకించి ఆరోగ్యపరమైనటువంటి స్థితిగతులు యోగదాయకమైనటువంటి పరిస్థితుల్లోనే ఉన్నాయి, అనుకూలవంతంగానే ఉన్నాయి అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు.
ప్రత్యేకించి ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో అనుకూలవంతమైనటువంటి అంశాలు ఎక్కువగా ఉన్న ఆర్థికపరమైన అంశాలు, ఆరోగ్యపరమైనటువంటి స్థితిగతుల పట్ల మాత్రం జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. తదుపరి ధనుస్సు రాశి. శివాయ బ్రహ్మణే నమః. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమః. వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాలు బాగున్నాయి. అవకాశాలు కలిసి రావటం వల్ల మిమ్మల్ని మీరు నిరూపించుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటి పరిస్థితుల్లో కొత్త ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో సానుకూలవంతమయ్యే అవకాశం. విద్యలో అభివృద్ధి, ఉద్యోగంలో అభివృద్ధి, మీరు చేసే ప్రతి పనిలో కూడా తప్పనిసరిగా పురోగవృద్ధి లభించే అవకాశం ఉంది. తల్లిదండ్రులకు సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మాత్రం మీరు కొంత జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే కుటుంబానికి సంబంధించిన యజమాని స్థానంలో ఉన్న పెద్దలకు సంబంధించి ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి. ఇవి కొన్ని సమస్యలకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగున్నాయి. రాబడి బాగుంటుంది. ఆదాయ మార్గాల్ని తప్పనిసరిగా మీరు పెంచుకోగలుగుతారు. అయితే ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి. అంటువ్యాధులని ఎక్కువగా మీకు సోకేటువంటి అవకాశం ఉంది. సీజనల్గా వచ్చేటువంటి రకరకాలైనటువంటి అంటువ్యాధులు అవ్వచ్చు, జ్వరం అవ్వచ్చు, రక్తానికి సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్లు అవ్వచ్చు, ఇవి బాధ పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటి పట్ల జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ప్రత్యేకించి ఈ రాశి జాతకులు దేవగురు అయినటువంటి బృహస్పతి యొక్క ఆరాధన చేయటం, గురువారం కూడా నియమనిష్టలతో కూడిన జీవన విధానంతో ఉండటం అనుకూలవంతమైనటువంటి స్థితిగతులకు కారణమవుతుంది. యోగదాయకమైన ఫలితాలని తప్పకుండా మీరు పొందుతూ ఉంటారు. తదుపరి మకర రాశి. శివాయ బ్రహ్మణే నమః. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమః. మకర రాశి జాతకులకి అత్యంత అనుకూలవంతంగా ఉంది. వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాలు మాత్రం యోగదాయకంగా ఉంటాయి, సానుకూలవంతంగానే ఉండబోతున్నాయి. అయితే భాగస్వామ్య సంబంధమైనటువంటి అంశాలు కొన్ని విషయాల్లో ఇబ్బందులకు కారణమవుతాయి, పరీక్షలకు కారణమవుతుంటాయి. ఏం చేయాలో అర్థం కాక, ఏమవుతుందో తెలియక సంఘర్షణతో కూడిన జీవన విధానంలో ఉండేటువంటి అవకాశం ఉంది. కుటుంబ సౌఖ్యం, ఆనందం, బంధుమిత్రులతో విందులు వినోదాలు అన్నీ కూడా సానుకూలంగా ఉన్నాయి. జీవితానికి సంబంధించినటువంటి జీవిత భాగస్వామితో అనుకూలవంతమైనటువంటి దాంపత్య జీవితం ఉంటుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కానీ ఆరోగ్య సంబంధమైన అంశాల పట్ల మాత్రం మీరు కొంత జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ప్రత్యేకించి మకర రాశి జాతకుల యొక్క జీవన గమనంలో అన్నీ అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా వ్యాపారంలో ఉన్నటువంటి భాగస్వాములతో అనవసరమైనటువంటి విరోధాలు రావటం. ఎందుకంటే నరకోశ, నరదిష్టి, నరపీడ అధికంగా ఉంటూ ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో కొన్ని సమస్యలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. శని భగవానుడికి సైతం ఈశ్వర తత్వాన్ని ఇచ్చినటువంటి కాలభైరవుణ్ణి పూజించిన, కాలభైరవ అష్టకాన్ని విశేషంగా చదువుతూ ఉన్న, కాలభైరవ రక్షను ధరింప చేసుకున్న మకర రాశి జాతకుల యొక్క జీవన గమనంలో సానుకూలవంతమైన ఫలితాలని తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం కనపడుతుంది. తదుపరి కుంభరాశి. శివాయ బ్రహ్మణే నమః. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమః. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. కెరియర్ అనుకూలంగా ఉంది. మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో విజయం లభిస్తుంది. ఆర్థిక పరమైనటువంటి స్థితిగతులు యోగదాయకంగా ఉన్నాయి. కానీ జీవిత భాగస్వామితో మాత్రం అనవసరమైనటువంటి మనస్పర్ధలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాల పట్ల మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఆదాయం మాత్రం స్థిరంగా ఉంటుంది. ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో మాత్రం కొన్ని ఇబ్బందులు వస్తాయి. రక్తానికి సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్ మిమ్మల్ని బాధ పెట్టేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి.
ఏది ఏమైనప్పటికీ కూడా కుంభరాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు అనుకూలవంతమవుతాయి. కుటుంబంలో మరో వ్యక్తి యొక్క ఆదాయం కూడా మొదలవుతుంది. తత్కారణంగా మీకున్నటువంటి ఇబ్బందులు తొలగిపోయేటువంటి అవకాశం కనపడుతుంది. శనివారం పూట ఇలవేల్పు దేవతా స్వరూపాలను వచ్చు లేదా కలో వెంకట నాయక ఈ కలియుగానికి ప్రత్యక్ష దైవమైనటువంటి లక్ష్మీ వెంకటేశ్వర స్వాముల వారిని విశేషంగా పూజించిన ఇంటి ప్రాంగణంలో స్వామివారి యొక్క చిత్రపటాన్ని ఉంచి విశేషించి పాల పొంగలిని గనక స్వామికి నివేదించిన అనుకూలవంతమైన ఫలితాన్ని మనం పొందుతాం. యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది. తదుపరి మీనరాశి. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమంబచి. కెరియర్ చాలా అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాలు అవ్వచ్చు, వ్యాపార సంబంధమైనటువంటి స్థితిగతులు అవ్వచ్చు యోగదాయకంగా ఉన్నాయి. ప్రయాణాల్లో అదృష్టం కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు అవ్వచ్చు యోగదాయకంగా ఉంటాయి. కొన్నిటి విషయంలో మాత్రం అధికంగా శ్రమించవలసినటువంటి పరిస్థితులు, కుటుంబ జీవితంలో మాత్రం అదృష్టం కలిసి రావటం బహు గొప్పగా ఉండగలిగినటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. తోబుట్టువులకి, అన్నదమ్ముళ్ళకి, అక్క చెల్లెళ్ళకి సహాయ సహకారాలు అందజేసేటువంటి పరిస్థితులు. కానీ జీవిత భాగస్వామితో మాత్రం కొన్ని విషయాల్లో మనస్పర్ధలు ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతూ ఉంటాయి. కొత్త వస్తువుల్ని కొంటారు. గృహోపకరణాలు, కొత్త వనరుల్ని సమకూర్చుకునేటువంటి అవకాశం ఉంది. అయితే ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మాత్రం జాగ్రత్త తీసుకోకపోవటం వల్ల దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం కనపడుతుంది. దేవగురువు అయినటువంటి బృహస్పతి అనుకూలత కోసం గురువారం పూట విశేషించి బృహస్పతి యొక్క ఆరాధన చేయటం, దత్తాత్రేయ స్వామి, వీరబ్రహ్మేంద్ర స్వామి, దక్షిణామూర్తి ఇటువంటి విశేషవంతమైనటువంటి గురుదేవతా స్వరూపాల్ని ఎంత ఆరాధన చేస్తే, గురు అష్టకాన్ని చదువుకుంటే సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది. అనుకూలవంతమైనటువంటి ఫలితాలని తప్పకుండా పొందేటువంటి అవకాశం కనపడుతూ ఉంది. ఇది ఈ వారం ద్వాదశ రాశులను అనుసరించి గోచారవశాత్తు ఉన్నటువంటి గ్రహగతులు మరియు గురుదేవుడు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క ఉపాసన ఫలితంగా మాకు సిద్ధించినటువంటి గవ్వ ప్రశ్నలను సమన్వయం చేసుకుని చెప్పబడినటువంటి రాశి ఫలాలు మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్వస్తి. నేను మీ కృష్ణమాచార్య, శ్రీ బ్రహ్మపదం. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబజీ. For more videos like this, subscribe Big TV channel.